మాఘమాసమందు ప్రాతకాలమున ఏ మనుష్యుడు నదిలో స్నానము చేయునో అతడు సకల పాతకముల నుండి విముక్తుడగి జన్మాంతమందున మోక్షమును పొందును. మాఘమాసములో సూర్యుడు మకర రాశి యందుండగా ప్రయాగ క్షేత్రమునందు ఏ నరుడు స్నానమాచరించినను అతనికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును. అదియే కాక జీవనది ఉన్నను లేకున్నను కడకు గోవు పాదము మునుగునంత నీరు ఉన్నచో తటాకమునందు మాఘమాసములో చేసిన ప్రాతకాల స్నానము గొప్ప ఫలితము నిచ్చును, సమస్త పాపములను పోగొట్టును. రెండవ రోజు స్నానము చేసిన విష్ణులోకమునకు పోవును. మూడవ నాటి స్నానము వలన విష్ణు సందర్శనము కలుగును. మాఘమాసమునందు ప్రయాగ క్షేత్రమునందు గల గంగానదిలో స్నానమాచరించిన ఎడల ఆ మనుష్యునకు మరుజన్మ అనునది ఉండదు. దేవి, మాఘమాస స్నానఫలం ఇంత అని చెప్పడం ఎవరికీ సాధ్యము కాదు. మాఘమాసమునందు సూర్యుడు మకర రాశి యందుండగా ఏది అందుబాటులో ఉన్నా, అనగా నది అయినా, చెరువు అయినా, నుయ్యి అయినా, కాలువ అయినా, ప్రాతకాల స్నానమును సూర్య భగవానునికి నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసి శివాలయమునందు గాని విష్ణాలయమునందు గాని దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవునకు వచ్చు పుణ్యఫలము అంతా ఇంతా కాదు. ఏ మానవుడైనను తన శరీరములో శక్తి లేక కడకు బావి ఎందైనను స్నానమాచరించి శ్రీహరి దర్శనమును చేసినచో అతడు ఎంతటి కష్టములు అనుభవించుచున్నను ఆ కష్టములు మేఘముల వలె విడిపోయి విముక్తుడవుతాడు. ఎవరైనను తెలిసి గాని తెలియక గాని మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందుండగా స్నానమాచరించిన ఎడల అతనికి అశ్వమేధ యాగము చేసినంత ఫలము దక్కును. మాఘమాసమంతయు ప్రాతకాలమున నదిలో స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించి సాయంకాల సమయమున మాఘ పురాణమును చదివి విష్ణు మందిరమునందు గాని శివ మందిరమును గాని దీపము వెలిగించి ప్రసాదము సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటయే కాక పునర్జన్మ ఎన్నటికీ రాదు.